హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజైతే డే 34. ఫస్ట్ నిఫ్టీ చార్ట్ అయితే మనం చూసేద్దాము. ఈరోజు ఎగ్జాక్ట్‌గా నిఫ్టీ ఆల్ టైమ్ హైని క్రాస్ చేసి సస్టైన్ కాలేక అక్కడి నుంచి రివర్సల్ వచ్చింది. ఎప్పుడైతే 24,733 క్రాస్ అయిందో ఎంట్రీ తీసుకోవడానికి మంచి పర్ఫెక్ట్ వన్ ట్రేడ్ అయితే ఈజీగా ఇచ్చేసింది. అంటే చిన్న ట్రేడ్ ఇచ్చింది. ఓ 1000 రూపీస్ వన్ లాట్లో అయితే బుక్ చేసుకోవడానికి ఛాన్స్ వచ్చే వన్ ట్రేడ్ అయితే మనకి ఛాన్స్ వచ్చింది. బట్ నేనైతే నిఫ్టీ 15 ఈరోజు అయితే చూడలేదు. యాక్చువల్గా నేను నిన్న ఈవినింగ్ అంటే 3:15 ఎస్టర్డే 3:15కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్యారీ ఫార్వర్డ్ అయితే చేశాను. బికాస్ నిన్నంతా కూడా బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్గా ఉండింది. అది కాక మనకి ఆల్ టైమ్ హైకి దగ్గరలో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఉంది. నియరెస్ట్ రెసిస్టెన్స్కి దగ్గరలో ఇంకా అంటే బులిష్ మోడ్లో ఉండింది. సో ఎగ్జాక్ట్గా మనం చూస్తే క్యాండిల్ ఓపెన్ కావడం అయితే బులిష్గానే ఓపెన్ అయింది. నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఓపెన్ చేసి చూపిస్తాను. బట్ క్యాండిల్ అనేది సస్టైన్ కాలేదు. మనం ఎగ్జిట్ అయిపోయే లోపే మీరు చూస్తున్నారు అక్కడి నుంచి ఎంత రివర్సల్ వచ్చి నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్లోనే నాకు లాస్ అనేది బుక్ అయిపోయింది. సో ఓవరాల్గా 300,000 రూపీస్ లాస్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అయితే నేను బుక్ చేసుకున్నాను. తర్వాత ఎంట్రీ తీసుకున్న స్టాక్స్ వచ్చేసి మారుతిలో కూడా ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ ఫస్ట్ చూసుకుంటే మనము ఈరోజు అన్ని స్టాక్స్ కూడా యాక్చువల్గా బేరిష్గానే ఉన్నాయి. బులిష్గా కొన్ని మాత్రమే ఉన్నాయి. సో దివి స్లాబ్ బులిష్గా ఉంది. సో నేను ఎంట్రీ తీసుకున్న ప్రైస్ ఎగ్జాక్ట్గా నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి చూపిస్తాను. ఎప్పుడైతే ఇక్కడ మీరు చూస్తున్నారు 6122 లెవెల్ క్రాస్ అయిందో ఆ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. మీరు చూస్తే ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లోనే ఆ లెవెల్ అనేది బ్రేక్ అయింది. సో బ్రేక్ అయిన వెంటనే నేను అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయాను. ఓవర్ లాస్ బుక్ చేసుకోకుండా ఓన్లీ 35 రూపీస్ ప్రాఫిట్తోనే ఎగ్జిట్ కావాల్సి వచ్చింది. అంతకన్నా ముందంతా ఎంట్రీస్ అనేవి నేను తీసుకోలేదు బులిష్గా ఉన్నా కానీ, బికాస్ ఇది క్రాస్ అయితేనే మనకి ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ ఉంది. అబోవ్ మన టార్గెట్స్ని ప్లేస్ చేసుకోవడానికి రెడీగా ఉంది. సో ఛాన్స్ రాని మనం ఎంట్రీ తీసుకోలేం కదా. సో అలా ఓన్లీ 35 రూపీస్ మాత్రం బుక్ చేసుకున్నాం. తర్వాత బీఎస్సీ ట్రేడ్ మనకి 3 డేస్ నుంచి నాన్ స్టాప్ మొమెంటమ్ అప్వర్డ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు చూస్తే 3 డేస్ నుంచి ర్యాలీ చేస్తూ ఉంది. సో నేను ఎగ్జాక్ట్గా ఈరోజు 7235 లెవెల్ క్రాస్ అయ్యాక ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ లాస్ట్ మీరు ఇక్కడ చూస్తే 1445 క్యాండిల్లో ఎగ్జిట్ అయ్యాను. అంతవరకు కూడా మీరు కన్సాలిడేషన్ వచ్చింది. ఎందుకు హోల్డ్ చేశానంటే 9 EMA సపోర్ట్ తీసుకుంటున్నందుకు హోల్డ్ చేశాను. ఒకవేళ బ్రేక్ అయ్యి ఉండింటే ఎగ్జిట్ అయిపోయేదాన్ని. సో దీంట్లో 1100 రూపీస్ ప్రాఫిట్ అనేది బీఎస్సీ స్టాక్లో బుక్ చేసుకున్నాను. అండ్ మారుతిలో కూడా ఎంట్రీ తీసుకున్నాను, అప్వర్డ్ ఎంట్రీ. బట్ సస్టైన్ కాక రివర్సల్ అయితే స్టార్ట్ అయ్యి స్టాప్ లాస్ కూడా నాకు 700 రూపీస్ లాస్ అనేది మారుతిలో బుక్ చేసుకున్నాను. సో ఓవరాల్గా నేను తీసుకున్న ట్రేడ్స్ అయితే అవే. ఎస్టర్డే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్ ఇవ్వకపోయి ఉండింటే మనం ప్రాఫిట్లో ఉండేవాళ్ళం. సో ఓవరాల్గా ఈరోజు 3000 రూపీస్ లాస్ అనేది బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ మారుతిలో సడన్గా మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ అబవ్ అయితే వెళ్ళింది. బట్ ఈరోజైతే ఇలా 3000 రూపీస్ లాస్లో బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.